గురుగారు, ఈ మృగశిర నక్షత్రంలో ఉన్న వారి లక్షణాలు మరియు స్వభావాలు ఎలా ఉంటాయంటారు? మృగశిర నక్షత్రం జాతకులంతా కూడా హ్మ్. మంచి తేజస్సుతో ఉంటారు. బ్రహ్మ వర్చస్సుతో తెల్లగా ఉంటారు. అంటే హ్మ్. ఏవండి మొత్తం మృగశిర నక్షత్రం వాళ్ళు ఎర్రగా ఉంటారండి, తెల్లగా ఉంటారండి, నల్లగా ఉండరండి అని అడగొచ్చు. హ్మ్. నల్లగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. శని దృష్టి ఉంటే అది వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. ఓకే. మొత్తం మీద ఓవరాల్‌గా చెప్తున్నాం. హ్మ్. అయితే ఈ మృగశిర నక్షత్రం ఎవరికి సంబంధించినటువంటిదండి అంటే ఇది కుజుడికి సంబంధించినటువంటిది. ఓకే. కుజుడి యొక్క ప్రార్థనతో మనం ఈ యొక్క రాశి గురించి లక్షణాలు చెప్పుకుందాం, నక్షత్ర లక్షణాలు. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం మంగళం ప్రణమామ్యహం. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఓకే. మొత్తం వాళ్ళ బంధువుల గ్యాంగ్ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో ఆ హ్మ్. మృగశిర నక్షత్రం వాడు మగవాడు అనుకోండి, వాళ్ళ బంధువుల్ని పిలుస్తాడు. అత్తగారి వైపు వాడితో క్లోజ్గా ఉండడు. ఓకే. వాళ్ళందరికీ హెల్పింగ్ చేస్తూ భోజనాలు పెడుతూ ఇలాగా. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ, కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ హ్మ్. మంచి చేసుకోవడం కోసం బ్రహ్మాండంగా వాళ్ళందరితో కలుస్తా ఉంటారు. ఓకే. కానీ వీళ్ళకి ప్రథమ శత్రువు ఎవరు అంటే భార్య. మరి వాళ్ళ భార్య తరపు తల్లిని తండ్రిని చూడకపోతే ఊరుకుంటుందా? హ్మ్. అందువలన వీళ్ళకి వీళ్ళే ఆ భార్యని శత్రువులుగా తయారు చేసుకుంటారు వీళ్ళ నేచర్ వల్ల. మనం ఓకే. బాగా చూసుకుంటే భార్యని ఎతికే కూర్చుంటుంది. ఇది బాగా తెలుసు మృగశిర నక్షత్రం వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం. అందుకని హ్మ్. ఏదో నువ్వు అడిగావు కాబట్టి క్వశ్చన్ ఆ రాశి లక్షణాలు చెప్తున్నాం గానీ, హ్మ్. ప్రాక్టికల్ డిఫికల్టీస్ నీకు తెలుసా గురువుగారు అంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళకి హ్మ్. ఏకుకి మేకై భార్య కూర్చుంటుంది. అలాంటి ఓకే. వాళ్ళు పాపం మనం చూసాం. అందరు ఇంతేనా గురువుగారు ఈ ఆ నక్షత్రంలో ఉన్నవారు? వ్యక్తిగత జాతకాలను బట్టి ఓకే. మాక్సిమం హ్మ్. ఉంటుంది. ఎక్కువ హ్మ్. మంది ఈ లక్షణం ఇలాగే ఉంటారనమాట. ఓకే. అండ్ వీళ్ళు వృత్తిలో టాప్ స్టేజ్‌కి వెళ్ళిపోతారు. హ్మ్. అనుకున్న పనులన్నీ సాధిస్తారు. సాఫ్ట్‌వేర్ రంగాల్లో డైరెక్టర్ స్థాయికెళ్ళిపోతారు. ఓకే. ఆ తర్వాత ప్రతి రంగంలోనూ కూడా నిష్ణాతులవుతారు. హ్మ్. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. దూకుడు ఎక్కువగా ఉంటుంది. తేజస్సు ఎక్కువగా ఉంటుంది. హ్మ్. తర్వాత వీళ్ళు కెరియర్‌లో ఓవర్ యాంబిషియస్ అంటే హ్మ్. బినా తలకాయ్ వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే పనులు చేసేస్తా ఉంటారు. అంటే తలతో ఆలోచించి ఇది హాని చేస్తుందా? ఇది చేస్తుందా? అనేది ఉండదనమాట. హ్మ్. ఆ తర్వాత వీళ్ళకి పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. చెప్తారు. మొట్టమొదట ఏం చేస్తారు? పిల్లలైనా, పెళ్ళామైనా కొంతకాలం చెప్తారు. హ్మ్. చెప్తే వినకపోతే వాళ్ళేం చేస్తారు? వదిలిపడేస్తారు. ఆ అవును. విధంగా ఈ భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది తక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది. ఓకే. ఎందువలనంటే ఇది కుజుడికి సంబంధించింది. శివుడి యొక్క చెమట బిందువు నుంచి పుడతాడు కుజుడు. హ్మ్. శివుడిని అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి సతీదేవి, శివుడు ఇద్దరు విడిపోయారు. హ్మ్. రాముల వారు, సీత వనవాసానికి వెళ్ళిపోయారు. కులదోషాలు ఉన్నాయి కాబట్టి. ఆ ఆ నక్షత్రానికి అధిపతి మృగశిర కాబట్టి వీళ్ళు ఎక్కడికెళితే అక్కడ వీళ్ళు ఏం చేయాలంటే భార్య, భర్తలు అవతల వాళ్ళు హ్మ్. ఆర్బిట్రేషన్ బాగా చేస్తారు. ఓకే. కలపడం హ్మ్. అది. వీళ్ళు మాట వినకపోతే వాళ్ళ కర్మ. అందరి కాపురాలు నిలబెడతారు కానీ వీళ్ళ కాపురాలే వీళ్ళు పాడు చేసుకుంటారు. ఇది హ్మ్. వృషభ రాశి. ఒకవేళ కాపురం కాకపోయినా సరే, మామూలుగా చేసుకున్నా సరే హ్మ్. వీళ్ళు ఆహ్, ఏంటంటే ఈ డిస్కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. భార్య వల్ల కాస్త చూడట్లేదు అనే భావనతో ఉంటుంది. అసలు విడాకులు డైవర్స్ ఇచ్చేసుకుందామా అన్నంత స్టేజ్‌లో వీళ్ళకి పిచ్చెక్కుతా ఉంటది. ఓకే. ఉదాహరణకి ఈ ఒక్క మృగశిర నక్షత్రం వాళ్ళు తల్లిని పెంచుకుంటా ఉంటారు. చూడాలి కదా మరి వృద్ధులు అవును. వృద్ధురాలైన తర్వాత. అయితే అది భార్యకిష్టం ఉండదు. హ్మ్. భార్యకిష్టం కాకపోతే అప్పుడేం చేస్తది? ఈ పాపం ముసలావిడ అయిపోయింది కదా అని భార్య దగ్గర పడుకోవడానికి అదే తల్లి దగ్గర పడుకోవడానికి వెళ్తాడు వీడు. హ్మ్. వెళ్తే భార్య అది పొసెసివ్‌నెస్ ఎక్కువ ఉన్న భార్య వస్తది కాబట్టి, "ఏంటి నువ్వు అక్కడ పడుకుంటున్నావు? మరి హ్మ్. మా దగ్గర ఎవరు పడుకుంటాడు?" అని చెప్పేసి హ్మ్. ఆయన్ని హెరాస్ చేస్తది. అంతంత చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి. హ్మ్. కాబట్టి ఈ రకంగా మృగశిర నక్షత్రం వాళ్ళకి మనశ్శాంతి ఉండదనమాట. భార్య వల్ల మనశ్శాంతి ఉండదు. మరి పెళ్లి కాని వాళ్ళు ఎలా ఉంటారు పెళ్లి గురుగారు? కాని వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అందరిని జ్యోతిష్కులందరిని అడుగుతా ఉంటారు. ఓకే. నన్ను మా ఆయన చూసుకుంటాడా? ఫ్రిడ్జ్ బాగా ఇస్తాడా? డబ్బులు బాగా ఇస్తాడా? హ్మ్. వచ్చిన తర్వాత తెలుస్తదనమాట. అందువల్ల వచ్చిన తర్వాత వీడెందుకు దొరికాడురా బాబు నాకు, ఏ హ్మ్. మొగుడు హ్మ్. అనేటటువంటి ఇదంతా దేనికోసం? కుజుడు కాబట్టి. ఓకే. వీళ్ళు యుద్ధాలకు బాగా చేసుకుంటారు. ఓకే. ఆ మధ్య ఒక సినిమా గూడా వచ్చింది. చక్కగా భార్యాభర్తలిద్దరు భార్య సరిగ్గా చూడకపోతే ఫుల్ ఫైటింగ్ చేస్తే తంతే వీడియో పెడతాడు వాడు.
వీడియో తీస్తే అది మొత్తం వైరల్ చేసేస్తాడు ఆ షాప్ వాడు. ఆ టైప్ లో ఉంటుందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. అండ్ ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ పెట్టుకొని, కుజుడు కాబట్టి యుద్ధాలు పెట్టుకుంటారు, కాంపిటీషన్ పెట్టుకొని ఫైటింగ్లు చేసుకుంటారమ్మ. అందువలన దీని అన్ని దోషాల నుంచి పోవాలంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిపతి ఈ యొక్క మృగశిర నక్షత్రానికి. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు లక్కీ డేట్స్. అండ్ మంగళవారం అనేటటువంటిది గొప్ప లక్కీ రోజు. ఎరుపు కలర్ లక్కీ కలర్. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రకంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఓం శరవణ భవ శరవణ భవ శరవణ భవ నమో నమః. సుబ్రహ్మణ్యం 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 నమో నమః. షణ్ముఖనాథ శరణం షణ్ముఖనాథ శరణం శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శరవణ భవాయ నమః. ఓం శరవణ భవాయ నమో నమః. ఈ రకంగా ఈ స్తోత్రాలతో ఎర్రని పుష్పాలు పెట్టి, ఎర్రని ఫనాలు పెట్టి, పళ్ళు పెట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసినట్లయితే సకల సర్పదోషాలు పోతాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా కలిసిపోతారు. ముందైతే ఫైటింగ్ ఆగిపోతాయి, ఆ తర్వాత అన్యోన్యత వస్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.